అట్లనే ఇక్కడ ఇంకొకటి నేను మంత్రి గారిని అడగదలుచుకున్న వారి సమాధానంలో చెప్పాలి. ఇప్పుడు ప్రైవేట్ ఇన్వెస్టర్స్ నుంచి పెట్టినారు. ఇప్పుడు నా కన్సర్న్ ఏంటంటే, ఇప్పుడు అధ్యక్ష ఒక డబుల్ రోడ్ వేద్దాం అనుకోండి, కిలోమీటర్ 1.5 అవుతుంది ఈరోజు. ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు నడుస్తున్నది. ఈ హ్యామ్ మోడల్లో ప్రైవేట్ ఇన్వెస్టర్ తోటి పెట్టించి చేస్తే ఆ కిలోమీటర్కి అయ్యే ఖర్చు పెరుగుతుందా? ఎంత పెరుగుతుంది? మా సమాచారం పెరుగుతుందని. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మేము ఆర్టీసీ లోన్ తీసుకున్నాం, కానీ ఎస్టిమేషన్ యాజ్ ఇట్ ఈజే ఉంటుంది. ఆ లోన్ తీసుకున్న డబ్బులతోటి మేము కాంట్రాక్టర్లకు ఇస్తాం, ఇంట్రెస్ట్ మేము అన్ని మళ్ళీ బ్యాంకు కట్టుకుంటారు, గవర్నమెంట్ బడ్జెట్ నుంచి కట్టుకుంటారు. ఇక్కడ స్ట్రేట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అయ్యే ఖర్చు కిలోమీటర్కి ఎంతైతే అవుతుందో అంతల్నే అవుతుందా? ఆ మోడల్లో పెరుగుతుందా? ఒకవేళ పెరిగితే ఈ హామ్ మోడల్ని మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే అయ్యే ఖర్చు కంటే ఎక్కువ ఖర్చు అయ్యి కాంట్రాక్టర్ లాభాల కోసం ఈ హామ్ మోడల్కి పోయి ప్రజల మీద భారం మోపి, జనరేషన్స్ మీద భారం మోపే విధానాన్ని మేము టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తాం. డెఫినెట్గా దీని మీద సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతాను. అట్లనే రెండవది, నేను పద్దుల బుక్లో చూసిన రిన్యువల్స్ కూడా ఈ హామ్ మోడల్లో తీసుకుంటామని అంటున్నారు. అధ్యక్ష, జనరల్గా హ్యామ్ మోడల్లో నేషనల్ హైవే ప్రాజెక్ట్ వాళ్ళు చేసేది ఎట్లుంటుందంటే, వాళ్ళు పెద్ద పెద్ద రోడ్స్ ఇంపార్టెంట్ హ్యామ్ మోడల్లో చేస్తారు. ఈ రిన్యువల్స్ అనేటి ఇది చేయడం కరెక్ట్ కాదు. సరే, వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు, దానికి మేము చేయలేం. అయితే నా సూచన ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు కొన్ని పాత రోడ్లు ఉంటాయి, మేము అప్పటికే 6 ఏళ్లకు ఒకసారి రిన్యువల్ చేసినవి ఉంటాయి, చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ హామ్ మోడల్లో మీరు రిన్యువల్ చేసేది ఆ పాత రోడ్లకు మినిమం గ్యాప్ 6 సంవత్సరాలు పెట్టండి దయచేసి. 6 సంవత్సరాల కంటే మొదలు మీరు చేయకండి, ఎందుకంటే ప్రజల మీద భారం పడుతుంది. 2, ఏవైతే మేము సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్గా మార్చినామో, మేము కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్గా మార్చినామో అవిటికి 10 సంవత్సరాల దాకా ఈ హామ్ మోడల్లో రిన్యువల్ చేయకండి, ఎందుకంటే అవసరం లేదు, అది కొత్తగా రీకన్స్ట్రక్ట్ అయిన రోడ్డు కాబట్టి ఈ సూచన నేను మంత్రి గారికి ఇస్తా ఉన్నా. ప్రజల మీద భారం పడకుండా ఉండటానికే నేను సూచన ఇస్తున్నా అని చెప్పి తమరి ద్వారా నేను గౌరవ మంత్రి గారికి మనవి చేస్తా ఉన్నా. అట్లనే అధ్యక్ష, ఈ ఆర్ఎన్బి పద్దులో పోయిన సంవత్సరం 5,790 కోట్ల రూపాయలు పెట్టినారు అధ్యక్ష, లాస్ట్ ఇయర్ మొత్తం బడ్జెట్. దాంట్లో ఎస్టాబ్లిష్మెంట్ అంటే సాలరీస్ అవి తీసేస్తే, సాలరీస్ 953 కోట్లు తీసేస్తే 4,837 కోట్లు వర్క్స్ కోసం. నాకున్న సమాచారం ప్రకారం లాస్ట్ బడ్జెట్లో 4,837 కోట్లు వర్క్స్ కోసం బడ్జెట్లో పెడితే, మీరు రిలీజ్ చేసింది, ప్రభుత్వం రిలీజ్ చేసింది సుమారు 1000 కోట్ల రూపాయలు. ఇఫ్ ఐఎమ్ రాంగ్, మంత్రి గారిని వాళ్ళ సమాధానంలో నన్ను కరెక్ట్ చేయండి. కరెక్ట్ ఎంత రిలీజ్ చేసినారో చెప్పమానండి. అయితే ఈ రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కూడా లాస్ట్ బడ్జెట్లో 1,525 కోట్లు పెట్టినారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ₹1 దాంట్లో ఖర్చు చేయలేదు. మళ్ళీ ఈ బడ్జెట్లో కూడా 1,525 కోట్లు పెట్టినారు. అయితే అధ్యక్ష, ఇవాళ నార్త్ రీజనల్ రింగ్ రోడ్కి ల్యాండ్ ఎక్వియేషన్కి దాదాపు 3,000 కోట్లు కావాలి. అంటే మొత్తం 5,800 5,700 కోట్లు ఉంది. దాంట్లో సగం తీసుకుంటే దాదాపు 3,000 కోట్లు కావాలి. మీరు పెట్టిందేమో 1,525 కోట్లు, సగమే పెట్టినారు. అంటే ఈ సంవత్సరం కూడా ల్యాండ్ ఎక్వియేషన్ కాదన్నట్టే కదా లెక్క. దీని ప్రకారం దీనికి సమాధానం చెప్పాలి మంత్రిగా. ఫిబ్రవరిలోనే మేము పనులు స్టార్ట్ చేస్తాము అన్నారు RRR. ఇప్పటిదాకా 1 ఎకరం ల్యాండ్ ఎక్వియేషన్ చేయలేదు, ₹1 రైతుకి ఇవ్వలేదు. మళ్ళీ ఈ బడ్జెట్లో కూడా 3,000 కోట్లు అవసరం ఉంటే 1,525 కోట్లే పెట్టినారు. అంటే ఈ సంవత్సరం అయినా ల్యాండ్ ఎక్వియేషన్ అవుతుందా కాదా? మీరు పెట్టిన డబ్బులతో అయితే కాదు. మళ్ళా RRR దక్షిణం కూడా తీసుకున్నారు. సపోజ్ వాళ్ళు మళ్ళీ దాని మీద కూడా వాళ్ళు శాంక్షన్ చేస్తే దానికో 3,000 కోట్లు కావాలి. దానికైతే 0. అంటే RRR దక్షిణ భాగం కేంద్రం శాంక్షన్ చేసినా మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి డబ్బులు పెట్టలేదు బడ్జెట్లో. ఇది సమాధానం చెప్పాలని చెప్పి కోరుతాం. అట్లనే ఈ బడ్జెట్లో మొత్తం 5,907 కోట్ల రూపాయలు పెట్టినారు.
దీంట్లో జీతాల ఖర్చు పోను 972 కోట్లు ఖర్చు పోను 4,935 కోట్ల రూపాయలు వర్క్స్ మీద పెట్టినారు. అయితే అధ్యక్ష ఇప్పుడు వీళ్ళు పెట్టింది 4,935 కోట్లు. పాత ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ చేసినవి ఆన్గోయింగ్ వర్క్స్ ఉన్నాయి. అవి దాదాపుగా అవి పూర్తి కావాలంటే ఒక 5-6 వేల కోట్లు కావాలి. అట్లనే ఈ 15 నెలల కాలంలో ఈ ప్రభుత్వం వివిధ మంజూరు చేసింది. నాకు నా దృష్టికి వచ్చినే నేను చెప్తున్నా అధ్యక్ష, ఇంకా వేరే కూడా ఉండొచ్చు. అంటే ఈ బడ్జెట్ బుక్లో చెప్పిన దాని ప్రకారం నేను చెప్తా ఉన్నా. రోడ్స్కి 3,725 కోట్లు, కోర్టు బిల్డింగ్లకు 972 కోట్లు, త్రిపుల్ ల్యాండ్ ఎక్వియేషన్కి 1,525 కోట్లు, అట్లనే హైకోర్టుకు శాంక్షన్ చేసుకున్నారు అధ్యక్ష 2,500 కోట్లు. అట్లా 8,722 కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ ప్రభుత్వం మంజూరు చేసిన వీటికే కావాలి. పాత ప్రభుత్వం ఆన్గోయింగ్ వర్క్స్కు 5,000 కోట్లు. ఈ రెండు కలిపితే 13,722 కోట్లు కావాలి. అట్లనే వీళ్ళు హామ్ మోడల్లో డెవలప్ చేయడానికి పోతే ఆ డబ్బులతో డెవలప్ చేయడానికి పోతే దానికి కావాల్సిన మొదటి సంవత్సరం 40% బడ్జెట్ నుంచి ఇవ్వాల్సినటువంటి డబ్బు 3,029 కోట్లలో వీళ్ళు 500 ఇచ్చారు కాబట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ కూడా 2,529 కోట్లు కావాలి. అంటే మొత్తంగా కావాల్సింది 16,251 కోట్లు, వీళ్ళు బడ్జెట్లో కేటాయించింది 4,935 కోట్లు. అంటే డిఫిషియట్ 11,316 కోట్ల రూపాయల డిఫిషియట్ ఉన్నది. అంటే ఇట్లనే ఇదే బడ్జెట్ ప్రకారం వచ్చే సంవత్సరం 5,000 కోట్లు, వచ్చే సంవత్సరం 5,000 కోట్లు, ఇంకా 2 బడ్జెట్లు పెట్టేది ఉన్నది వీళ్ళకి. అంటే ఆ 2 బడ్జెట్లలో 5,000 కోట్లు పెడితే ఇప్పుడు 11,000 కోట్లు డిఫిషియట్, ఆ 2 బడ్జెట్ల పైసలు కూడా దీనికే పోతాయి అధ్యక్ష. ఇక కొత్తవి ఎక్కడ కూడా రోడ్లు తీసుకునే అవకాశం లేకుండా ఉన్నది అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి దృష్టికి తీసుకువస్తా ఉన్నాను. ఇక మొత్తం 3 సంవత్సరాలు ఇదే దీంతోటే పోతుంది. అయితే నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఈ ఆన్గోయింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంజూరు చేసినాయి, అవి పురోగతి మందగించింది. నేను నిన్న కూడా చెప్పిన పనులు ఆగిపోయినాయి, కొన్ని మెల్లగా నడుస్తున్నాయి. ఎందుకు అని అంటే కాంట్రాక్టర్స్ మాకు డబ్బులు ఇవ్వలేదండి, మేము ఎక్కడి నుంచి తేవాలా అని అంటున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, డిమాండ్ కూడా చేస్తూ ఉన్నా, ఆన్గోయింగ్ వర్క్స్ పెండింగ్ బిల్స్ మీరు ఇవ్వండి, ఇచ్చి ఆ పాత వర్క్స్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. అట్లనే కాంట్రాక్టర్లు సెక్రటరీలు ధర్నా చేసే పరిస్థితి రానియొద్దు అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నా. అట్లనే మేము కొత్త పనులు అట్లనే అధ్యక్ష మేము కొన్ని పనులు స్టార్ట్ చేసినాయి, వీళ్ళు క్యాన్సిల్, మేము మంజూరు చేసినాయి, వీళ్ళు క్యాన్సిల్ చేసినారు అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చినాక. ఎందుకంటే ప్రజలకు చెప్పినాం, కానివ్వండి ఎలక్షన్లప్పుడే కానీ మేము ప్రజలకు చెప్పినాము, శంకుస్థాపనలు అయినాయి, కొబ్బరికాయలు కొట్టినాము. కాబట్టి ప్రజలు ఆశతో ఉన్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నా అంటే ఇమీడియట్ కాకుండా మీ 3 సంవత్సరాల ప్లాన్ ఏదైతే ఉన్నదో ఆ ప్లాన్లో ఉన్న వర్క్స్ అన్ని ఇంక్లూడ్ చేయండి. ప్రజల ఆశతో ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి నేను సూచిస్తా ఉన్నా, ప్రజల వైపు నుంచి అడుగుతున్నా అధ్యక్ష. నా స్వార్థమేం లేదు దీంట్లో. అట్లాగే అధ్యక్ష నా నియోజకవర్గంలో స్పెసిఫిక్గా నేను శాంక్షన్ చేసిన క్యాన్సిల్ చేసినారు. స్పెసిఫిక్ అధ్యక్ష మా బాల్కొండ నియోజకవర్గంలో ఉత్తర తెలంగాణలో ఆ 3 జిల్లాల్లో ఈ గల్ఫ్కు పోయి బతకడానికి పోతారు అధ్యక్ష. చాలామంది బతుకు తెరువుకు గల్ఫ్కు పోతూ ఉంటారు. అయితే గల్ఫ్కు వాళ్ళు లేబర్గా పోతేనేమో తక్కువ పైసలు వస్తాయి. ఏదైనా పని నేర్చుకొని పోతే ఎలక్ట్రీషియనో, ప్లంబరో, పెయింటర్ ఏదైనా పని నేర్చుకొని పోతే ఒక 2 రూపాయలు ఎక్కువ వస్తాయి. సో ఆ ఉద్దేశంతో నేను నా నియోజకవర్గంలో ఉన్న మోర్తాల్లో ఒక నాక్ సెంటరు మంజూరు చేసాం అధ్యక్ష. 5 కోట్ల రూపాయలు మంజూరు చేసాం. దానికి కొబ్బరికాయ కొట్టిన, టెండర్ కూడా అయిపోయింది. మరి మంత్రి గారు నా మీద కోపంతోనో ఏందో దాన్ని క్యాన్సిల్ చేసినారు అధ్యక్ష. ఇది నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి విషయం. దయచేసి నేను మంత్రి గారిని, R&B శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా, దాన్ని పునరుద్ధరించండి, అది అయ్యేటట్టు చూడండి, నిరుద్యోగ యువకులకు లాభం జరుగుతుందని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అట్లా 3 దగ్గరలో చేసాం అధ్యక్ష. మోర్తాడ్ ఒకటి, అట్లనే సిరిసిల్లలో ఒకటి, సూర్యాపేటలో ఒకటి. ఈ 3 కూడా చేయమనండి అధ్యక్ష. మంచిది, అది చిన్న 5 crores 10 crores ఉంటుంది. అవి నిరుద్యోగ యువకులకు పనికొస్తుందని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. అయితే అధ్యక్ష నేను వాళ్ళు చెప్పినవి వాస్తవాలు అవాస్తవాలు అని చెప్పి నేను మీ సభకు చెప్పిన, మీకు కూడా చెప్పిన. తప్పకుండా ఈ పేపర్లన్నీ కూడా మీ దృష్టికి మీకు పంపిస్తాను అధ్యక్ష.
అయితే ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మరి మంత్రి గారు ఎక్కడికెక్కడికో పోవద్దనండి, దయచేసి స్ట్రేట్గా సబ్జెక్ట్ చెప్పమానండి. నాకు అర్థమైతే ఓకే, లేకపోతే నేను మళ్ళీ క్లారిఫికేషన్ అడిగే అవకాశం నాకు ఇవ్వండి అధ్యక్ష. ఇంకా ఉన్నాయి అధ్యక్ష, 2 మినిట్స్ చెప్పేస్తే 2 మినిట్స్ సార్. ఇక మళ్ళా సార్ వేరే చెప్పేస్తే సార్ ఎందుకు సార్? ఇప్పుడు సమాధానాలు చెప్పమానండి సార్, సమాధానాలు చెప్పమానండి సార్. కలెక్టివ్గా తీసుకున్నారు కదా సార్ డిమాండ్స్ సార్, కలెక్టివ్గా డిమాండ్ తీసుకున్నారు. గౌరవ సభ్యులకు నా రిక్వెస్ట్ ఏంటంటే